హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆదివారం రోజు నేనైతే గంగన్నం తల్లి సద్నైవేద్యం అయితే పెడుతున్నానండి. ఒకరోజు ముందే ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పొయ్యిలు కూడా కడుక్కోవాలండి. పొయ్యి అంతా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని మనం అన్నం అయితే వండుకోవాలండి. ఒకరోజు ముందు అంటే శనివారం రాత్రి ఈ పనులన్నీ చేసుకోవాలండి. చక్కగా నీట్గా ఇల్లు వాకిలన్నీ ఊడ్చుకొని తుడుచుకుని తలస్నానం అయితే చేసి అమ్మవారికి అన్నం అయితే వండాలి. ముందుగా నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకొచ్చాను. లీటర్ పాలు, అలాగే గంగన్నం తల్లికి కేజింపం బియ్యం అయితే అన్నం అయితే వండాలండి. ఈ సంవత్సరం కూడా మా అమ్మగారు అయితే సద్నైవేద్యం అనేది పెడతారండి. కానీ ఈ సంవత్సరం మా అమ్మగారు కుదరలేదు. అందుకని ఈ సంవత్సరం నేనే ఒక్కదాన్ని అయితే పెడుతున్నాను. మా మమ్మీని అయితే ప్రాసెస్ మొత్తం అడిగి కనుక్కొని అయితే పెడుతున్నాను. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ గంగన్నం తల్లి సద్నైవేద్యం అనేది పెడతారండి. చాలా మంచిదండి. పిల్లలకి పొంగు జ్వరం అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా గంగన్నం తల్లికి ఇలా సద్నైవేద్యం పెడితే చక్కగా పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ సద్నైవేద్యం అనేది మా ఇంట పెడతామండి. ఫస్ట్ అయితే నేను 1 లీటర్ పాలైతే తీసుకొచ్చి పాలైతే తోడు పెట్టుకోవాలండి. ఒకరోజు నైటే ముందే లీటర్ పాలు తీసుకొచ్చి కాసి తోడు పెట్టుకోవాలి. గంగన్నం తల్లికి సద్నైవేద్యం 1 కేజింపావు అయితే వండాలండి. ఒక గిన్నెలో అయితే 3 గ్లాసులు, ఇంకో గిన్నెలో అయితే 2 గ్లాసులు, మొత్తం కేజింపావు అన్నం అయితే వండుతున్నాను. ఫస్ట్ పిల్లల్ని అయితే పడుకోబెట్టేశానండి. పడుకోబెట్టేసి నేను లేచి ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా మధ్యలో మా చిన్న పాప అయితే లేచేసింది. పక్కన లేకపోతే నిద్రలో లేసేస్తుంది పాప. అందుకని ఇంకా పాప అయితే కొంచెం ఆడుకుంటుంది. నేనైతే ఇలా వంట చేసుకుంటున్నాను. బియ్యం కడుక్కుంటున్నానండి. 1 గ్లాసు, ఈ గిన్నెలో 3 గ్లాసులు బియ్యం అయితే పోసాను కదా, ఇలా 2 సార్లు కడుక్కోవాలండి. కడుక్కుని నీళ్ళు అయితే వంచేసుకొని ఎసరని అయితే పోసుకోవాలి. 1కి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను నేను. 3 గ్లాసులు బియ్యం కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుని ఎసరైతే పెట్టుకోవాలండి. ఈ గంగన్నం తల్లి సద్నైవేద్యం అనేది చాకలోళ్ళకి ఇస్తే చాలా మంచిదండి, చలవంటారు. అందుకని ఈ గంగన్నం తల్లి సద్నైవేద్యం పెట్టేసిన తర్వాత చాకలికి అయితే ఇస్తాము మేము. చాకలికి ఇచ్చే చలవ అంటారు. అందుకని చాకలికి అయితే ప్రతి సంవత్సరం ఇస్తాము. మా అత్తగారు ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళు. కాకపోతే మా అత్తగారు ఇలా అన్నం వండి ఇవ్వలేరు కాబట్టి బియ్యం అయితే ఇచ్చేసేవాళ్ళు మా చాకలికి. ఇంకా మా అమ్మగారి ఇంట అయితే అన్నం ఇలా వండి చాకలికి అయితే ఇవ్వటం అలవాటు కాబట్టి ఇంకా చాకలికి అయితే ఇస్తున్నాను నేను. ఇంకా పాలైతే పొంగొచ్చేసినాయండి. పాలు పొంగొచ్చిన తర్వాత ఇంకా చల్లారి పెట్టుకుందామని చెప్పి పాలైతే చల్లారి పెడుతున్నాను నేను. ఆల్రెడీ ఒక పొయ్యి మీద బియ్యం అయితే పెట్టేశాను. ఇంకా పాలు కాసిన బియ్యం మీద ఈ పొయ్యి మీద కూడా ఇంకో గిన్నె అయితే పెట్టేశాను నేను. 2 పొయ్యిల మీద 2 గిన్నెలు అయితే వండేశానండి. ఒకే గిన్నె మీద వండుతాం అంటే నాకు అంత పెద్ద గిన్నె అయితే లేదు. తెల్ల గిన్నె ఉంది. తెల్ల గిన్నె అన్నం వండితే మళ్ళీ తెల్లారికి పాడైపోతుందేమని చెప్పి ఇలా స్టీల్ గిన్నె అయితే వండుతున్నానండి నేను. అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం ఉడికిపోయిన తర్వాత ఇంకా రేపటికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నానండి. ఇస్త్రాకులు, అట్టుపళ్ళు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తెచ్చుకుని పెట్టుకున్నాను. పాలైతే చల్లారి పెడుతున్నానండి ఇక్కడ. అప్పటికి టైం అయితే 11:30 అయిపోయిందండి. ఇంకా చిన్న పాప అయితే ఏడ్చేసేస్తుంది. అమ్మ రా పడుకుందాం, అయితే ఏడుస్తుంది పాపం. ఇంకా గబగబా పాలైతే నేను నీళ్ళలో చల్లారి పెట్టానండి. నీళ్ళలో చల్లారి పెట్టి ఇలా పెరిగైతే తోడు పెడుతున్నాను. మీగడ మీద వేస్తే మనకి ఏంటంటే పాలు అనేది తోడుకోవండి. ఇలా మీగడంతా పక్కకు తీసి పెరుగు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపెట్టుకోవాలి. కలపెట్టుకుంటే ఏంటంటే మనకి పెరుగు అనేది చక్కగా గిడ్డలాగా తోడు పెట్టుకుంటుంది. ఇలా మూతేసేసి ఒక గిన్నె అనేది బోర్లించాలండి. బోర్లించినాక నైట్ అనేది చక్కగా తోడుకుంటుంది పెరుగు. 2 పొయ్యిలు కూడా ఆఫ్ చేసేసానండి. 2 పొయ్యిలు అన్నం అయితే వండేసేసాను నేను. ఇంకా టైం వచ్చేసి 11:30 అయితే అయిపోయిందండి. ఇంకా మా చిన్న పాప అయితే ఏడుస్తుంది. ఇంకా పెద్ద పాపనైతే వాళ్ళ డాడీ అయితే పడుకోబెడుతున్నారు. కానీ చిన్న పాపకి అయితే పక్కన లేనిది అస్సలు పడుకోదు. అయితే అన్నం వండేసుకుని కదండి. ఇంకా రేపు మార్నింగ్ పూజలా చేయాలి ఏంటి చూపిస్తాను చూడండి. మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ లేసినాక రెగ్యులర్గా ఇంకా పూజ ఎలా చేసుకుంటారో అలాగైతే పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకుని నేనైతే మామూలుగా అట్టుపళ్ళు అయితే నైవేద్యం పెట్టేశానండి. చేసిన తర్వాత శనవిడి, వడపప్పు, పానకం అనేది చేసుకోవాలి అమ్మవారికి. శనవిడి, వడపప్పు, పానకం కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. నైట్ వండిన అన్నం అండి. చక్కగా మనం స్టీల్ గిన్నెలో వండాం కాబట్టి అన్నం అనేది చక్కగా ఉంది. నైట్ లేట్గా వండితే అన్నం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎండాకాలం కదా, అన్నం అనేది తొందరగా పాడైపోతుంది. పెరుగు కూడా చూసారా ఎంత చక్కగా గడ్డలాగా ఇలా తోడు పెట్టుకుందో పెరుగు. చాలా బాగుంది చూసారా ఎంత గడ్డలా ఇలా తోడు పెట్టుకుందో పెరుగు. ఈ తోడు పెట్టుకున్న తర్వాత మనం వాకిట్లో వార పోయాలండి. ఈ వార కోసం అయితే ఇదైతే రెడీ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో వాటర్ అనేది తీసుకోవాలి. తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు అలాగే పసుపు, వేపాకులు ఉంటాయి కదండి, వేపాకుల ఆకుల్ని చక్కగా కడిగి అందులో అయితే వేసుకోవాలి. కొన్ని వేపాకులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారి ముందు
ఒక గోడకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టాలండి. పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత 2 ఇస్తరాకులు వేసుకోవాలి. 2 ఇస్తరాకులు వేసుకుని రాత్రి వండిన అన్నం అంతా వడ్డించుకోవాలి. వడ్డించుకున్న తర్వాత పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలని తీసుకోవాలి. తీసుకుని ఆ ఇస్తరాకులో పెట్టాలి. మనం తోడు పెట్టుకుని పెరుగును కూడా అన్నం మీద అయితే వడ్డించాలండి. ఇలా గోడకి పసుపు రాసి 4 గీతలు అయితే బొట్లు పెట్టాలండి. బొట్టు పెట్టి మనం వస్త్రం అనేది చేసుకోవాలి. మనం దూది ఉంటుంది కదండి, ఆ దూదితో వస్త్రం అనేది చేసుకుని ఇలా అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అండి. సాంబ్రాణి ఎక్కువగా వేయాలి. సాంబ్రాణి పొగ అయితే నేను అమ్మవారికి పెట్టాను. అలాగే దీపారాజన చేసుకుని పూజ చేసుకుని అలాగే నేను ముందుగా అన్నీ పెట్టుకున్నాను కదండి. సన్విడి, వడపప్పు, పానకం, అలాగే కొబ్బరికాయ కూడా కొట్టాను. అట్టుపళ్ళు నైవేద్యం పెట్టాను. హారతి కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనం బయట అనేది వారపోసుకోవాలని చెప్పాను కదండి. ఇప్పుడైతే బయట ఇంకా గేటు దగ్గర పసుపు కుంకుమ ఇంకా సూర్యుడికి కూడా దండం పెట్టుకుంటున్నాను. నేను దండం పెట్టుకుని బయట పసుపు కుంకుమ అయితే పూజ చేశాను. పూజ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, వారం నీళ్ళు. ఆ వారం నీళ్ళు అనేది ఇది ఇలా పోసేసుకోవాలి. ఇలా పోసేసిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని ఈ వేప మండలం అనేది వడ్డించుకోవాలి. కింద వడ్డించుకున్న తర్వాత ఇంకా సాంబ్రాణి పొగ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే చాలా మంచిది. ఇలా ప్రాసెస్ మొత్తం మా అమ్మగారిని అయితే కనుక్కొని చేశానండి ఈ సంవత్సరం. ఫస్ట్ టైం అయితే ఈ సంవత్సరం అయితే ఇలా చేశాను నేను. వారైతే పోసేసుకున్నాను కదండి. ఇంకా సూర్యుడు కూడా దండం పెట్టుకుని ఇంకా లోపలికైతే వచ్చేసాను. అక్కడికి ఎండ అయితే మండిపోయిందండి. మార్నింగ్ 10 అయితే అయిపోయింది. 10 అయిపోయిన తర్వాత ఇంకా చాకలకి అన్నీ సర్దేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ ఒక టిఫిన్ అయితే సర్దానండి. టిఫిన్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఒక కవర్లో అయితే పెడుతున్నాను అన్నం. పిల్లల చేత కూడా ఇలా పూజ చేయించాలండి. పూజ చేయిస్తే చాలా మంచిది. పిల్లలు కూడా చక్కగా పూజ చేసుకున్నారు. పసుపు కుంకుమ పూజ చేసి చక్కగా పిల్లలు కూడా నైవేద్యం పెట్టారు అమ్మవారికి. అన్నాన్ని పెట్టిన తర్వాత ఇంకా చాకలి కోసమని ఇలా సర్దేస్తున్నానండి. మనం కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ, సన్విడి, వడపప్పు, పానకం, అలాగే అరటిపళ్ళు, ప్రసాదం అంతా ఇలా చాకలికి ఇస్తే చాలా మంచిదండి. దాంతోపాటు దక్షిణ కూడా ఇవ్వాలండి చాకలికి. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా మా పాప అయితే అడుగుతుంది జున్ను, ఇలా ఎందుకు ఇవ్వాలి ఏంటనేది ప్రాసెస్ అంతా అడుగుతుంది. చెప్తున్నాను. చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.